ప్రైజ్ లార్డ్. ఈరోజు నా స్థితి ఏంటి, నా బ్రతికేంటి, నాకే ఎందుకింత కష్టము, నేను ఒక అనాథను, నా కుటుంబం ఒక అనాథులము, మాకెవ్వరు లేదు అని ఆలోచిస్తున్నారేమో. అయితే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఎస్తేరు కూడా ఒకవేళ అలాగూ ఆలోచించడం జరిగిందేమో. ఎందుకంటే చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు, అనాథగా మారింది, బంధువైనటువంటి మొర్దెకై దగ్గర పెరగడం జరిగింది. ఈ మొర్దెకై నెబుకద్నెజరు చెరపట్టబడినటువంటి యూదులలో ఒకడు. అంటే అన్య దేశంలో ఉంటున్నారు, బానిసత్వపు బ్రతుకు వీరిది. మరి చూడండి, ఎస్తేరు ఆలోచించిందేమో, అయ్యో చిన్నప్పుడే తల్లిదండ్రుల ప్రేమను కోల్పోయాను, బానిసత్వపు బ్రతుకుతున్నాను, మరి అనాథగా ఉంటున్నాను అని ఆలోచించిందేమో. అయితే దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, అన్య దేశంలో ఎస్తేరును దేవుడు రాణిగా చేశాడు. అనాథగా ఉన్నటువంటి ఆ ఎస్తేరును తీసుకెళ్ళి అంతస్తులో కూర్చోబెట్టడము దేవుని యొక్క ప్రణాళిక. మరి ఈరోజు నీ స్థితిని చూసి నీవు అల్పంగా అనుకుంటున్నావేమో. అయితే దేవుడు నీ స్థితిని, ఒక రోజుకి అల్పంగా ఉన్న నీ స్థితిని, అనాథగా ఉన్న నిన్ను తీసుకెళ్ళి దేవుడు అంతస్తులో కూర్చోబెట్టబోయేటటువంటి రోజులు రాబోతున్నాయి. దేవుని నమ్మండి, ప్రార్థించండి. అందుకే దేవుని యొక్క వాక్యం ఒకటి సెలవిచ్చుచున్నది. 1 కొరింథీయులు 1వ అధ్యాయము 27వ వాక్యంలో చూసుకున్నట్లయితే, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడంట. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలోని బలహీనులను దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడంట. ఈరోజు జ్ఞానం లేనటువంటి, వెర్రివారైనటువంటి, అనాథులైనటువంటి మనల్ని దేవుడు తీసుకెళ్ళి అంతస్తులు కూర్చోబెట్టబోయే రోజులు రాబోతున్నాయి. దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి యేసయ్యా, ఎంతమంది అయితే నా ప్రవ్వా, ఇలాంటి నా ప్రవ్వా, నేను ఒక అనాథను ప్రవ్వా, వేదన బాధన కృంగిపోయినటువంటి జీవితంలో ఉన్నారు అయ్యా. ఇప్పుడే వారిని మీరు బలపరచండి అయ్యా, వారికి తోడుగా ఉండండి అయ్యా, వారిని ఉన్నత స్థానానికి తీసుకెళ్ళండి ప్రవ్వా. రక్షణ లేని బిడ్డలకు రక్షణను అనుగ్రహించండి నా ప్రవ్వా. అయ్యా, వీరి పోరాటాలు, బాధలు, వేదనలు మార్చిన తండ్రి, మీరు ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించేయండి. యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.